సబ్స్క్రైబర్స్ అన్న తమ్ముళ్ళకి అక్క చెల్లెళ్ళకి అందరికి హ్యాపీ రక్షాబంధన్. ఫస్ట్ బిడ్డ సోనం, సెకండ్ బిడ్డ జై. మన ఇంటి ఆడపిల్లే కాదు ఏ ఇంటి ఆడపిల్లల మీద కూడా చేయి చేసుకోవద్దు. హ్యాపీ రక్షాబంధన్. రూపాయలు రాఖీ కడితే 2000 వచ్చినాయి. హ్యాపీ రక్షాబంధన్. హ్యాపీ రక్షాబంధన్. అయితే అన్నదమ్ములకి అక్క థ్యాంక్ యూ అక్క. సేమ్ టు అక్క. నువ్వు తెలుసున్నావు తెలియకున్నావు ఆవిడ దేవతే. గిన్నెలు దోమ ఇంట్లో పెద్ద అక్క. థ్యాంక్ యూ. అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే తోడు. Queima, queima no queima, queima no queima, queima no 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 queima. And don't forget to subscribe my channel. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోనం టాకీస్. అయితే ఈ రోజు స్పెషల్ ఏంటంటే రక్షాబంధన్. ఈ రోజు ఆగస్ట్ 9th. హ్యాపీ రక్షాబంధన్. సబ్స్క్రైబర్స్ అందరికి హ్యాపీ రక్షాబంధన్. మా సబ్స్క్రైబర్స్ అన్న తమ్ముళ్ళకి అక్క చెల్లెళ్ళకి అందరికి హ్యాపీ రక్షాబంధన్. సో ఇవాళ ఏంటంటే మా సోనమ్కు ఏంటిది రాఖీ కట్టాలి, ఎవరికి జైకి కట్టాలని ఉంటుంది. సో మేము సోనంని మేము మా డాటర్ లాగా అనుకుంటాం కాబట్టి మా ఫస్ట్ బిడ్డ సోనం, సెకండ్ బిడ్డ జై. సో వీళ్ళిద్దరు బాండింగ్ ఎప్పుడు అక్క తమ్ముడు లాగా ఉండాలి. సారీ అక్క తమ్ముడు లాగా ఉండాలి. కాబట్టి మేము లాస్ట్ ఇయరే వీడు పెట్టినప్పుడు ఒక రాఖీ పండుగ వచ్చింది, మళ్ళీ లాస్ట్ ఇయర్ ఒకటి వచ్చింది, ఇప్పుడు ఒకటి వచ్చింది. సో అప్పటి నుంచి కూడా వీడు పుట్టిన నెక్స్ట్ 2 daysకి ఏమో వచ్చింది, అప్పుడు వచ్చి కట్టేసింది ఈమె. సో అప్పటి నుంచి రాఖీ కడుతున్నాం అన్నట్టు. సో 2 years ఇప్పుడు జైకి 2 years కాబట్టి ఈ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఇప్పుడు. సో జై సోనం రాఖీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ జై సోనం సెలబ్రేట్ చేసుకున్న తర్వాత నేను మా ఇంటికి వెళ్తా అన్నట్టు. మా ఇంటికి వెళ్తా, మా అన్నకి మా తమ్ముడికి కడతా. మా తమ్ముడు అంటే ఓకే మాలా కలిసిపోతాడు. మా అన్న అంటే కొంచెం అంటే స్క్రీన్ పైన కనపడాడు అన్నట్టు. ఆయన మా డాడీ లాగా స్క్రీన్ పైన కనపడాడు. మేము వెళ్ళి మా అన్నతో సెలబ్రేట్ చేస్తాం. కానీ మా అన్న గవర్నమెంట్ ఎంప్లాయీ విఆర్ఓ, ఆయన ఎక్కువ ఇలాంటి వాటిలో అయితే ఇన్వాల్వ్ అవ్వడు. ట్రై చేద్దాం, వీడియోలో వస్తాడేమో, రాకుంటే. సో మేము సెలబ్రేట్ చేసుకునేది మీకు చూపిస్తాం అన్నట్టు. అట్లనే మేమందరం కలిసి దాని తర్వాత ఇంకా ఇప్పుడు ఏంటంటే బాబు వాళ్ళకి ఇప్పుడు పండగ లేదు. సో వాళ్ళతో అక్క ఏమన్నారంటే 1 year దాకా మేము పాటిస్తాము అన్నీ అని చెప్పారు. సో అక్క వాళ్ళ ఇంటికి అయితే పలకరీయడానికి వెళ్తాము. రాఖీ అదేం సెలబ్రేషన్ చెయ్యం కానీ పలకరీయడానికి వెళ్తాము. అంటే సో విషయం వాళ్ళకి కూడా మేము వచ్చామని హ్యాపీనెస్ ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది కాబట్టి పోయి కొంచెం సందడిగా మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు కూడా అంటే అది మిస్ అవ్వద్దు. సో కొంచెం ఎంటర్టైన్ అవ్వాలని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే మా ఆయనకి విష్ మల్లుకి తేజుకి ఇద్దరికి అన్నలాగా ఒక గిఫ్ట్ ఇద్దామని ఈ రక్షాబంధన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో అక్కకి సో ఆల్మోస్ట్ మల్లు తేజు కూడా నాకు సిస్టర్స్ లానే కాబట్టి అక్క పెద్ద అక్క, మల్లు తేజు చిన్న అక్కలు, సారీ చిన్న చెల్లెలు, చిట్టి చెల్లెళ్ళు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు రాఖీ కట్టుకోరు. బట్ ఎనీహౌ నాకు వాళ్ళు ఇప్పుడు అంటే వాళ్ళ మనసులో కట్టాలని ఉన్నా కట్టలేరు కాబట్టి సో కట్టిరానే అనుకొని నేను వాళ్ళకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొని పోతా. సో లెట్ స్టార్ట్. ఇంకొకటి రక్షాబంధన్ స్టార్ట్ చేసే ముందు నేను ఏం చెప్తున్నా అంటే మా బుజ్జి చెయ్యి ఎన్ని ఇయర్స్ వస్తే సోనంకి అన్ని పెద్ద పెద్ద నెక్స్ట్ ఇంప్రూవ్ అయ్యే గిఫ్ట్స్ ఇవ్వాలా. పైసా 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 పైసా
వాడు సంపాదించేటప్పటి నుంచి ఇస్తాడు వాడు గిఫ్ట్స్. సంపాదించని సంపాదించకపోని వాడు ఎక్కడి నుంచి ఆలోచించాలా, అరే మా అక్కకి చెయ్యాలి, నువ్వు మా అక్కకి తీసుకురావాలా అనే ఒక మెంటాలిటీ వానికి నేను క్రియేట్ చేస్తా. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఇంట్లో ఆడపిల్లల్ని మంచిగా చూసుకోవాలి. ఇంట్లో ఆడపిల్లల మనసు ప్రశాంతంగా ఉంటే మగ పిల్లలు అంత ఎదుగుతారు. సో ఎప్పుడు కూడా ఆడపిల్లల్ని బాధ పెట్టకండి. మగపిల్లల ఇప్పుడు ఏమన్నావు, మగపిల్లలు అంత ఎరుగుతారా? ఎదుగుతారు. పిల్లలు అంతా ఎదుగుతారు అన్నట్టు. ఆడపిల్లలను ప్రశాంతంగా చూడండి. ఆడపిల్లల మీద చేయి చేసుకున్నది మన ఇంటి ఆడపిల్లే కాదు, ఏ ఇంటి ఆడపిల్లల మీద కూడా చేయి చేసుకోవద్దు. మనం అందరం పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మనకున్న అబ్బాయిలకి మనం ఆడపిల్లల్ని ఎట్లా చూసుకోవాలనేది మనం నేర్పిద్దాం. నీకు అర్థమవుతుందా? సో అలాంటప్పుడు వాళ్ళు బయట వేరే ఎవరితో పోయినా కానీ మంచిగా ప్రవర్తిస్తారు. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు. సో నేను ఇప్పటి నుంచి అయితే రెజల్యూషన్ తీసుకుంటున్నా మా అజయ్ గారికి. నేనేం చెప్తున్నా అంటే సోనమే అక్క మెయిన్ ఇంపార్టెంట్. అక్క ఎప్పుడు ఇంపార్టెన్స్ అక్కకే ఇవ్వాలా అని నేను అజయ్కి నేర్పిస్తా. లాస్ట్ ఇయర్ చెయ్యి 1 year ఉండే 1000 ఇచ్చాడు. ఇప్పుడు 2 years 2000 మనీ ఇస్తాడు. 3 years కి 3000. ఆమెకి 50 years వస్తే 50,000 అట్లా ఇవ్వాలి. 100% ఇవ్వాలని నేను చెప్తాను. సరే ఇప్పుడు ఏమన్నా 2000 2000 2000 అను. చలో బుజ్జి చెయ్యి ఉంటాడు నా చిట్టి పాప. అరే స్వీట్ బాక్స్ ఉంది తీసుకో. ఏమైతే మంచిగా హారతి పొలంలా రాఖీ పెట్టింది. అక్షంతలు, రాఖీ అక్షంతలు ఇదేనా జయగన్ రాఖీ? చూపి రాఖీ చూపి. రాఖీ ఇక మా జై రాఖీ. ఈ అప్పుడు లాస్ట్ టైం చోటా భీమ్ బాబు దీన్ని 1 నిమిషంలో స్మాష్ చేసి అంటారు. మొత్తం నమ్లి వాడేస్తాడు అనమాట. చలో స్వీట్ ఏం తీసుకున్నావు మరి మా జైకి? సూర్లే ప్యాక్ చేసి ఇచ్చేసారు. ప్యాక్ చేసి ఇచ్చిండ స్వీట్ అంకుల్ అన్న పోయి. ముఖానికి కూడా పెట్టు. ముఖానికి పెట్టు. తొందర కూడా పెట్టాలా? కుంకుమ పెట్టే వాడు పెట్టాను. నేను 1 2 3 4 షేక్ హ్యాండ్. ఇగో 1 2 3 4 1 వాడు చూడకుండా పెట్టు. 2 3 4 1 2 3 4 ఓకే. 1 2 3 4 క్లాప్స్. అక్క రాఖీ అక్క ఆడుకుందాం. అక్క రాఖీ కట్టు. అక్క రాఖీ కట్టు. ఇప్పుడు సోనక్క జైకి రాఖీ కడుతుంది. రాఖీ అంటే రక్షాబంధన్ అంటే మా అక్క కానీ మా పిల్ల కానీ నాకు కట్టిన రాఖీకి నేను వాళ్ళకి రక్షిస్తా. ఈ బంధం ఎప్పటికి ఇట్లా ఉండాలని కోరుకుంటున్నా. తిన్నాడు అని నేను కాపాడాలి. పెద్ద అయినాక వాడు నిన్ను కాపాడతాడు. పెద్దగా అయినాక నువ్వు గీతాతుంటావు వాడు ఇంతుంటాడు. జాగ్రత్త తన్నిస్తాడు. హ్యాపీ రక్షాబంధన్. అక్క ఆపేసి పప్పేసి పీతేసి పెరిగేసి పాలోసి కలిపి The wheels on the bus go round and round, round and round. నీకు హార్ది ఇష్టం కదా? ఆ హార్ది ఇష్టం నాకన్నకి. హార్ది ఇష్టం. ఇగో పాట పాడు. హారతి పాట పాడు. హారతి గై కోనవే లక్ష్మీపతి. పోవాలి మా బుడ్డోది. నన్ను మంచిగా చూసుకోవాలి, మంచిగా చదువుకోవాలి, మంచి జాబ్ రావాలి, మంచి పిల్లలు రావాలి, మంచిగా చూసుకోవాలి. తన్నేస్తాడు జాగ్రత్త. కింద పెట్టకు.
ఈ ఏమి ఇవ్వాలి? కట్నం అమ్మ స్వీట్ మా బుజ్జికి స్వీట్స్ ఇష్టం ఉండవు. తిన్నావా? చీట తిన్నది. అక్క పెట్ ఇక సోనక్క 2000. స్వీట్ పెట్టండి. జై నుంచి స్వీట్. ఇక్కడి పైసా డాడీ పైసా, అక్కకి పైసా, తర్వాత నేను సంపాదించిస్తా. పట్టుకో, నువ్వు కూడా పట్టుకో, పట్టుకో. అక్కకి పైసా, అక్కకి పైసా, ఇచ్చిగో పైసా. అక్క మొక్కు, అక్క కాలు మొక్కు. తినటాలి ఎప్పుడు అక్షంతలు ఇవ్వండి. అయిపోయిందా? థ్యాంక్ యూ. హ్యాపీయా? దేవుడు రూమ్ లో పెట్టేసి పైసలు అక్కకి ఇచ్చినమ్మా, అక్కకి ఇచ్చినమ్మా. చిన్న పాప 100 రూపాయలు రాఖీ కడితే 2000 వచ్చినాయి. వెళ్ళిపోతుంది. జై ఎంత పెద్దగా అయితే అన్ని పైసలు వస్తాయి అక్కకి. అక్కకి ఎన్ని పైసలు ఇస్తాడు. ఎంత బాగుంది రాఖీ చూపడు. ఇగో రాఖీ చూపి, ఇగో రాఖీ అక్క కట్టింది చూపెట్టు. ఇప్పుడు ఈ పైసలు తీసుకొని మంచిగా ఏదో ఒకటి కొనుక్కొని ఎప్పుడు ఇంతే, పైసలు వస్తే కథ మీద కొనుక్కోవాలి. బుడ్డోడి బర్త్డేకి నేను కూడా ఇప్పుడు బర్త్డే వస్తుంది మా బుడ్డోది. బర్త్డేకి గిఫ్ట్ కొంటా. నచ్చిందా? ఫస్ట్ టైం స్వీట్ తింటున్నాడు. తింటున్నాడు, అడుగుతున్నాడు. ఇగో నువ్వు పెట్టురా అంకి అంకి ఆపెట్టు, అక్క కాపెచ్చు, అక్క కాపెచ్చు, అక్క కాపెచ్చు, ఆపెచ్చు. అక్క ఆ చేతో ఈ చేతో, ఈ చేత్తోని అక్క కాపెచ్చు, అక్క ఏముంది రాపెట్టు నీకు అందులో. ఎట్లుంటది మరి మనతోని? ఓ అక్కకి లవ్ ఉందా లేదా చూస్తుండ్రో, ఎందుకు తింటుందో తిన్నదో చెప్తున్నాను. A few moments later. పొద్దున వద్దాం అనుకున్నాము, అట్లా 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 అయ్యి ఇప్పుడైతే 6 అవుతుంది టైమ్. 6 or 7 అవుతుంది. ఇప్పుడైతే పోతున్నాము. ఇగో మల్లక్క వాళ్ళకి, తేజక్కకి, ఆంటీకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే తీసుకున్నాము మేము. చూపిద్దామా పోయి? సో ఈరోజు రక్షాబంధన్ కదా, ఆంటీ కానీ మళ్ళీ కానీ తులసి కానీ వాళ్ళ డాడీ కానీ ఫీల్ కావాలి. ఆల్రెడీ అప్సెట్ అయి ఉంటారు. మేము పోయి వాళ్ళకి కొంచెం ఎనర్జీ డ్రింక్ ఇచ్చేస్తాం అనమాట. బూస్ట్ పదా ఇప్పుడు ఎక్కాలి 3 ఫ్లోర్లు ఉన్నాడు. సో ఇప్పుడైతే 3rd ఫ్లోర్ ఎక్కువ వచ్చేసినాము. ఇక్కడ దాకా వచ్చుడు ఒక టాస్క్ అంటే, ఇటు 3 ఫ్లోర్లు ఎక్కడే పెద్ద టాస్క్. ఇట్లయినా స్లిమ్ అయిపోయేటట్టు. బాబు ఇక్కడనే ఉన్నాడు. బాబు హ్యాపీ రక్షాబంధన్. హ్యాపీ రక్షాబంధన్. అయితే అన్నదమ్ములకి ఎక్కువ ఈ అనుబంధము ఇలాలో అందరికీ అది హ్యాపీ రక్షాబంధన్. హ్యాపీ రక్షాబంధన్ తమ్ముడు. అయ్యా హ్యాపీ రక్షాబంధన్. ఆయన ఇవ్వాలి, ఆయన మూడ్లో లేడు. హ్యాపీ రక్షాబంధన్. ఇక మళ్ళీ ఏమో వేస్తుంది. థ్యాంక్ యూ రా. సేమ్ టు యూ. థ్యాంక్ యూ తేజు. సేమ్ టు యూ. నెక్స్ట్ ఇక మా అక్క ఇక్కడ వంట చేస్తుంది. అక్క హ్యాపీ రక్షాబంధన్ చెప్తున్నా. అది అన్న అక్కలని అట్లా ప్రొటెక్ట్ చేస్తారు అన్నమాట. అక్క థ్యాంక్ యూ అక్క. సేమ్ టు యూ అక్క. నువ్వు తెలుసా తెలియకనావు, ఆవిడ దేవతే, ఆవిడున్న చోట గుడే. అక్క గుంకుమాయించేస్తుంది. రక్తం మెంతులు పెట్టిందిరా, చేసినప్పుడే అది ఆగిపోయింది.
నువ్వు దానికోసం కదా చుండ్రు కోసం వాటి కోసం సో నా గొంతు మొత్తం పోయింది. ఏం వంట చేస్తున్నావు? నేను వండితేనే నాకు ఆయన వండితే ఇక మళ్ళీ తలనొస్తుంది ఈరోజు. అదే రక్తంలో చీరు బబ్బుకి అంటే ఎవరే డాడీకి అర్థం కదా ఇందాకంతా అందరూ ఏడుస్తారు. అసలు అయితే అందరూ బదులు ఉన్నారు, అదే అర్థమవుతుంది కదా. అందుకే జర మాకు కూడా ఏడుపు వచ్చిందని చెప్పేసి మా ఇల్లు వెళ్ళి తీసుకొని వచ్చి మళ్ళీ ఫోన్ వస్తుంది. నేను అక్కతో రాఖీ కట్టించుకుందామని వచ్చిన బట్ పక్కా అన్నది అట్లా అయింది కదా. మస్తు మంది అడిగారు రాఖీ ఆడతా అని చెప్పేసి నాకు పండలే ఆడతా అని చెప్పి మా తమ్ముడు వైజాగ్లో ఉంటాడు. అదే అక్క మా పెళ్ళైన దగ్గర నుంచి ఆయనకి మధ్యలో ఒక్కసారి అట్లా అమ్మ కన్నా ఆపరేషన్ అయినప్పుడు నేను ఆడుండే. అప్పుడు ఒక్కసారి అట్లా అంతే 20 సంవత్సరాలు మధ్యలో ఒక్కసారి అట్లా. కానీ ఎవ్రీ ఇయర్ మా పెద్ద ఆడపడిచి అలా ఆయన కడతాను. అందరు చుట్టాలు వచ్చారు, అందరు ఫుల్ అయిపోయారు. హౌస్ఫుల్ ఉంది మొత్తం. ఆ బ్లూ సారీ కట్టుకున్న అక్క అయితే అందరూ హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి నిన్న కూడా అన్న వీడియో చూసినప్పుడు ఇందాక రాఖీ ఆడి కూడా ఏడిచింది. అక్క అయితే నిజంగా అందరికంటే ఎమోషనల్ అంటే నిజంగా నాకు తెలిసి అక్క మనసు చాలా సున్నితమైంది. ఇంటికి వచ్చిన వాళ్ళు ఏడుస్తున్నాడు అనమాట మా పెద్ద ఇంకా నేను కొట్లాడుకుంటుంది అంటే ఒకటి సిస్టర్స్ ఫీల్ అవుతున్నాయి అవి. అది ఇట్లా అవుతుంది. నెక్స్ట్ దాన్ని వీడియో తీద్దాం రెండింటి. అయితే అక్క వాళ్ళకి ఇంకా నేను రాఖీ కట్టించుకోకపోయినా అక్క వాళ్ళు ఏంటంటే నాకు కట్టినట్టే లెక్క అంతే. సో అందు గురించి అని చెప్పేసి నేను అక్క వాళ్ళకి ఏదో నా సైడ్ నుంచి అయితే ఒక చిన్న గిఫ్ట్ తీసుకొని వచ్చిన అక్క వాళ్ళకి, అక్క వాళ్ళకి అండ్ మళ్ళీ తేజకి. ఫస్ట్ వచ్చిన ఫెస్టివల్ సో అది కూడా రక్షాబంధన్. సో రక్షాబంధన్ కాబట్టి మల్లు ఉంది, తేజు ఉంది, అక్క ఉన్నారు. మా ఆయనకి ఏంటంటే ఇంకా మల్లు తేజు ఉన్నారు, వాళ్ళకి ఇద్దాము అని ఒక థాట్ వచ్చింది. అక్కకి మల్లుకి తేజు గిఫ్ట్ తీసుకున్నారు. చిన్న గిఫ్ట్లు పెద్దవి కావు. చిన్నది కాదు, ఇచ్చే మనసు ఎట్లా ఇచ్చే మనస్తత్వం ఉండాలి అంతేనా? మనస్తత్వం కాదు, మరి మంచి డైలాగ్ చెప్పినా. నాకు ఏంటంటే ఇంకా అక్క నాకు కట్టకపోయినా రాఖీ రావట్లేదు అన్నమాట. అది ఆంటీ గొంతు మొత్తం వెళ్ళిపోయింది. మొన్నంతా దగ్గు బాగా వచ్చింది కదా, నిన్నటికే లేదు. జర వానలు పడితే జర మా మమ్మీకి మంచి అనమాట. ఎందుకంటే ఆస్తమా, దగ్గు, ఇంకా గిన్నెలు దోమ ఇంట్లో. సో ఇప్పుడైతే ఫస్ట్ నేను అక్కకైతే ఇస్తా. మళ్ళీ తేజు కూడా ఉంది. ఫస్ట్ నేను అక్కకైతే తేజు అక్క అయితే నాకు రాఖీ సార్ నెక్స్ట్ టైం కడతా అన్నది అక్క. నెక్స్ట్ టైం కంపల్సరీ కట్టించుకుంటా అక్కతోటి. సో సార్ రాఖీ కట్టకుండా అక్క నాకు కట్టినట్టే నేను ఫీల్ అవుతాను. సో అందుకని చెప్పేసి రీడింగ్లో పెట్టేసుకోండి. స్మాల్ రాఖీ కట్టకపోయినా నా ఆశీస్ ఎప్పుడు మీకు ఉంటాను. హ్యాపీ రక్షాబంధన్ అక్క. మల్లు మళ్ళీ తేజు కూడా తీసుకున్నా. సో మై సైడ్ ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ అక్క వీళ్ళకి? 1.5 వీళ్ళిద్దరికి 3 2006 in 2009. అమ్మడు చెప్పుతాం. ఏది తెలిసిపోతుంది. తెలిసిపోయిందా? ఆమె 2006 అక్టోబర్లో అయితే నేను 2009. సపరేట్ సపరేట్. అది మొగలకి ఏం గిఫ్ట్ అన్న రాఖీల పూట? మొగలకి ఏం దొరకవు రాఖీల పూట నీ బర్త్డేకి అంటే లేదాక అంటే ఇప్పుడు అన్ని ఆడలకి సంబంధించినవి పండుగ మొగలకి మొగలకు సంబంధించి ఉంటాయి కానీ ఫాదర్స్ డే, మెన్స్ డే. ఏమో అవన్నీ ఒకటి గుర్తుండవు. ఒకటి ఫాదర్స్ డే అబ్బా. బాయ్స్ డే అని పెడతా. అర్థం కాదు. జోబులు మీవి ఒడుస్తాయి, ఆడలేవి నిండుతాయి అని అంటుంది ఆంటీ. అంతేగా అంతేగా మనకే కడతారు రాఖీలు.
ఇది తేజు, ఇది మల్లు. నీకు ఏ కలర్ కావాలి? ఫస్ట్ ఇక తేజుకి చిన్న అక్క, పెద్ద పెద్ద అక్క. థ్యాంక్ యూ. అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే చూడు చిన్ని సేమ్ టు యూ. థ్యాంక్ యూ. సో మళ్ళీ తేజకి అండ్ అక్కకు కూడా ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నాకైతే కాల్ చేయండి. ఎనీ టైం ఎనీ సిచ్యువేషన్ బాధపడకండి అక్క, మీరు బాధపడద్దని మేము వచ్చినాం. మీరు అయ్యో బాధ పెట్టడానికి ఏం రాలేదు, బాధపడద్దు మీరు. ఏడోకండి. ఈయన మనస్తత్వం తెలుసు కదా మీకు, మల్లుకి తేజుకి బొగ్గు. మీకు ఎనీ టైం మీరు కాల్ చేస్తే మేము ఎక్కడున్నా మేము వస్తాం, ఎలాంటి సిచ్యువేషన్ అయినా మేము వస్తాం. బాధపడకండి, మీకు ధైర్యం చెప్పడానికి వచ్చినాము. డాడీ కడతాం, మన డాడీకి ఒకసారి కడతాం. ఈడదాకా వెళ్ళిపోతుంటే నాకు చేయదు. కూడా అసలే అనుకోండి. ఇక మేము అనుకున్న అక్కలు ఆయన ఎదురు చూస్తాడు కదా అనేసి వచ్చి కట్టిరు ఫోటోకి. అవును, మా తాతకు కూడా కట్టి. ఆయనకి ఏదంటే ముంగడ నడిచింది కదా, అందుకని కట్టిపోయారు. ఏంటంటే కింద వాళ్ళకి చెప్పండి జర. రాఖీ పండగ కదా ఏం కాదులే అని నేను అన్నా అక్క, కానీ అన్ని కూడా కరెక్ట్ గా పాటిస్తాం. 1 year వరకు చెప్పారు రక్షాబంధన్ కి ఏముండదు అట్లా దేవుడే కాదు, కానీ మాకే మనసు రాలేదు. ఎప్పుడు అక్క అన్నారు 1 year వరకు ఏదైనా సరే ఎవరిదన్నా ఉంటే 1 year వరకు పాటిస్తారంట. మళ్ళీ అది మనం పోగొట్టొద్దు, పడగొట్టొద్దు, మళ్ళీ తప్పొద్దు కదా. అట్లానే అక్క వద్దు రాఖీస్ అవన్నీ వద్దు అన్నారు. సో మామూలుగా కొట్టి అట్లా వచ్చిపోతాం, కొంచెం ఏదన్నా ఉండాలని చెప్పేసి. కానీ రాఖీ కట్టించుకోకపోయినా మీరు వచ్చి మాకు కొంచెం బాధను పంచుకున్నారు. నేను ఎప్పుడైనా సపోర్ట్ ఉంటాను. నేను ఈయన అక్కకు మాత్రం కానీ మళ్ళీ కానీ తేజుకు కానీ ఎవరికైనా సరే నేనైతే ఎనీ టైం నేను ఏది ఆడపిల్లలు అంటేనే ఆయన అదే ఒకసారి నాకు ఏంటంటే 4 అక్క చెల్లెలు అనుకుంటా. ఒకటి సోను, ఒకటి అక్క, ఒకటి నువ్వు, ఒకటి తేజు. సరే. అతి సుందరుడే సోదరుడే తోడు ఉండగా మీరు ఏదైనా సరే ఇట్లనే నైట్ ఎట్లయినా సరే ఒక అమ్మాయి పోతుంది, ఎవడో తాగుబోతాడు, వాడిని కొట్టడానికి వెళ్ళిపోయిండు. ఏంద్రా పిల్ల మీద పోతుంది, ఆమె ఎవరో కూడా తెలియదు, ఆమెకు సపోర్ట్ వెళ్ళిపోయింది. పిల్ల మీద పోతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు సూపర్ రా. ఆడోళ్ళు కానీ ఏం లేదు, అమ్మాయిలు అమ్మాయిలు ఇక వస్తే ఆయనకు వచ్చేస్తుంది. సరే. ఎంత కూల్గా ఉంటాడో అది వెళ్ళిపోతుంటే సీరియస్ అయితే ఇది దాని వెనకాల పోతుంది. అలాంటి ఆయన ఒక మనస్తత్వం ఉంది కాబట్టి నాకు మాకు ఎక్కువ సో కొంచెం ఇప్పుడే కడుతుంది రాఖీ ఒకవేళ. లాస్ట్ ఇయర్ కట్టించినాం. ఎట్లుంది నీ కళ్ళేవి? రేపు దీని బొచ్చు మొత్తం వెళ్ళిపోతుంది గాయస్. గుండు మళ్ళీ ట్రిమ్మింగ్ ఇప్పుడు ఇంత లడ్డుగా ఉందా? కానీ ఎట్లా ఉంటుంది బాగుంటుంది కానీ అంటే దీనికి అవి ఉండలు ఉండలు కట్టేసేది. ఉండలు కట్టేస్తాయి, టిక్స్ వస్తాయి మొత్తం అంతా. ఇగో చూడండి, కూర్చొని గేమ్లు ఆడుతున్నారు ఇల్లు, ఆన్లైన్ గేమ్స్. ఇలాంటప్పుడు డైలాగ్ వేయాలండి, మీరు చదువుకోండి ఫస్ట్. అంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు. మళ్ళీ కూడా ఇక్కడే ఫ్రీ ఫైరా కాదు, కాస్ట్లీ ఫైర్. గేమ్స్ ఆడడంలో బిజీ అయిపోయింది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా. ఇక అయిపోయి కొట్ట రాకుండా ఆడుతుంది. ఏమైంది సోను? ఏం సెట్టింగ్ లేదు ఆ